వీడియోని చూడబోయే ముందర మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్. రెగ్యులర్గా మనందరం కూడా స్మార్ట్ వాచెస్ వాడుతూనే ఉంటాం. బట్ మీరు ఎలాంటి డైల్ ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ని ప్రిఫర్ చేస్తారు? సర్క్యులర్ మాడ్యూల్ లేదా రెక్టాంగులర్ మాడ్యూలా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఐఎమ్ ఏ బిగ్ యాపిల్ ఫ్యాన్ బాయ్. యాపిల్ వాచ్ని ఎక్కువగా నేనైతే యూస్ చేస్తుంటాను డే టు డే లైఫ్లో. బట్ దాంట్లో నాకు వచ్చిన ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దాంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది రాదు. ఎవ్రీ డే ఆల్మోస్ట్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ రెగ్యులర్ వాచ్, క్లాసిక్ వాచ్ లాగా రావడంతో పాటు దీని బ్యాటరీ బ్యాకప్ ఏకంగా 14 రోజులు అంటే 2 వీక్స్ దాకా మీరు మళ్ళీ ఎలాంటి ఛార్జ్ చేయకుండా దీని అయితే యూజ్ చేయొచ్చు అంట. అసలు ఈ వాచ్ ఏంటి అనుకుంటున్నారా? హువావీ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి హువావీ GT4. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ వాచ్ ఇది. సో దీంట్లో బ్యాటరీ లైఫ్ తో పాటు ప్యారలల్ గా మనకి ఒకవేళ మీరు గనక హెల్త్ ఎంతూజియాజిస్ట్ అయి ఉన్నట్లయితే, అక్యురసీ డేటా మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేసి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్ద ప్యాకేజ్ ఇది అండ్ బ్రాండింగ్ అనిపిస్తుంది అంతే. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో 46 mm, ఇది వచ్చేటప్పటికే జెంట్స్ ది. అండ్ దీంట్లోనే మీకు లేడీస్ ది కూడా ఉంటుంది 41 mm. అండ్ దీంట్లో కూడా మీకు 4 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఈవెన్ లేడీస్ దానిలో వచ్చేటప్పటికే మరొక కలర్ ఎక్స్ట్రాగా ఇచ్చారు. యాక్చువల్ గా చెప్పాలి అన్నట్లయితే దీనిలో ఉండేటువంటి మెటీరియల్, ముఖ్యంగా వీళ్ళు హైలైట్ చేస్తుంది ఈ గ్రీన్ కలర్ మాడ్యూల్. దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఏదైతే సీ వేస్ట్ ఉంటుంది చూసారా, సో ఆ సీ వేస్ట్ నెట్స్ ఉంటాయి చూసారా, దాని ద్వారా తీసుకొని తయారు చేసిన దాంతో ఈ స్ట్రాప్ ని తయారు చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సిలికాన్ అంతా కూడా సముద్ర గర్భంలో, సముద్రంలో దొరికినటువంటి ప్లాస్టిక్ దాంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్లీ రియలిస్టిక్ స్టిచ్చింగ్ తో మనకి రావడం జరుగుతుంది. నిజంగా ఇదైతే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్ లోపల మీరు చూసారు అన్నట్లయితే వాచ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను తీసి దగ్గర నేను ఇది 10 రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు మనకి సైడ్స్ 2 ప్యాకింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక దానిలో మనకి కేబుల్ ఉంటుంది అండ్ మరొక దానిలో వచ్చేటప్పటికే యూజర్ మాన్యువల్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. బట్ నేనుండగా మిమ్మల్ని వీటిని చదవనిస్తానా? అవసరం లేదు. అండ్ వాచ్ ఫైనల్ గా సో ఇది కూడా చాలా సింపుల్ గా ఈ స్ట్రాప్స్ అనేవి మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ రీఅసెంబుల్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఉండేటువంటి పిన్ ఏదైతే ఉందో దీన్ని బ్యాక్ లాగారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇవి డిస్మాంటిల్ అవడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ పిన్ ని మనము ప్రెస్ చేసి ఇమీడియట్ గా లోపల తీసుకెళ్ళామన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇది ఇక్కడ లాక్ అవడం కూడా జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అన్బాక్సింగ్ లో ఇప్పటిదాకా నేను ఎన్నో స్మార్ట్ వాచెస్ అయితే అన్బాక్సింగ్ చేశాను. యాపిల్ తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్ ప్రీమియం అన్బాక్సింగ్ అనిపించింది ఈ వాచ్. అండ్ ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అమెజాన్ లో అయితే స్టిల్ ఇప్పటికి 25,000 ఉంది, కానీ ఫ్లిప్కార్ట్ లో మీకు వచ్చేటప్పటికే కేవలం 15,000 రూపీస్ మాత్రం రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో నిజంగా ఒకవేళ మీరు కనుక హెల్త్ ఎంతూజియాస్ట్ అయ్యి ఉండి అలాగే యాక్యురేట్ డేటా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటున్నారు, అది కూడా మీ బాడీ రిలేటెడ్ లేదా మీ వర్కౌట్ రిలేటెడ్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని డిజైన్ ని వీళ్ళు వచ్చేటప్పటికే ఆక్టాగనల్ డిజైన్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అంటే చూడటానికి సర్క్యులర్ గా అండ్ కొంచెం చిన్న ఎడ్జెస్ అయితే మనకు రావడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ అండ్ స్ట్రిప్స్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఓషన్ కి సంబంధించినటువంటి వేస్ట్ తోటి డిజైన్ చేసింది. అండ్ పైన మీరు చూసారు అన్నట్లయితే ఒక డిజిటల్ క్రౌన్ అండ్ అట్ ద సేమ్ టైం మన కింద యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, మెనూ బటన్ అని కూడా అనొచ్చు. బేసిక్ గా ఇది వచ్చేటప్పటికే మీరు మీ వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షార్ట్ కట్ కింద అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి క్రౌన్ ని కనుక మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే దీని లోపల ఉండేటువంటి మెనూ ఆప్షన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి హార్మోనీ ఓఎస్ తోటి మనకి రన్ అవడం జరుగుతుంది. బోత్ ఇది మీకు ఆండ్రాయిడ్ అలాగే iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది. iOS అయితే iOS 13 ఆర్ అబోవ్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ 8 ఆర్ అబోవ్ వర్షన్ మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీకు 1.43 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో మీరు దీన్ని బయటికి వేర్ చేసుకుని వెళ్ళినా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటిగా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై డిఫాల్ట్ గా వచ్చినటువంటి వాచ్ ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో. అఫ్ కోర్స్ యాప్ తో మీరు పేర్ చేసుకొని లాట్స్ ఆఫ్ ఆన్లైన్ వాచ్ ఫేసెస్ అయితే మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీంట్లో మనకి సింపుల్ గా కొన్ని అయితే వాచ్ ఫేసెస్ ఇచ్చారు. జస్ట్ మీరు ఇట్లా ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక రకరకాల వాచ్ ఫేసెస్ మనకి ఇక్కడ కనపడటంతో పాటు మనకి స్వైప్ డౌన్ చేశారు అన్నట్లయితే నోటిఫికేషన్ బార్, అలాగే స్వైప్ అప్ చేశారు అన్నట్లయితే మెసేజెస్ నోటిఫికేషన్స్, అలాగే లెఫ్ట్ చేశారు అన్నట్లయితే వెదర్, అండ్ రైట్ చేశారు అన్నట్లయితే కనుక మీ యాక్టివిటీ లేదా మీ డైలీ
డైలీ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి క్యాలరీస్, ఎక్సర్సైజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని మీరు తర్వాత మెనూ ఫీచర్స్ లో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే అండర్ వాటర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అప్ టు 50 మీటర్స్ డెప్త్ వరకు ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై దీని యొక్క టెంపరేచర్స్ కూడా -20 డిగ్రీస్ నుంచి స్టార్ట్ చేసుకొని +45 డిగ్రీస్ దాకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇదైతే మనకు వర్క్ చేయగలదు. బట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 47-48 డిగ్రీస్ కూడా వెళ్తూ ఉంటుంది. సో బ్రైట్ ప్రాపర్ సమ్మర్ లో కూడా దీన్ని అయితే ఒకసారి టెస్ట్ చేయాలని ఉంది. బట్ ఇది ఇంకొంచెం టెంపరేచర్ మాక్సిమం కి తీసుకెళ్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వై దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే TrueScene 5.5+ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన డేటాని మరింత యాక్యురేట్ గా ఇదైతే మనకి ట్రాక్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోతున్నప్పుడు, అలాగే స్ట్రెస్ లెవెల్స్, SpO2, బాడీ టెంపరేచర్స్ అండ్ మీరు నిద్రపోతున్నప్పుడు మీ బ్రీత్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా అక్యురేట్ గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ట్రూ స్లీప్ 3.0 కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ మరింత అడ్వాన్స్డ్ గా ఆప్టిమైజ్డ్ స్లీప్ డేటాని మనకి ఇదైతే అనాలిసిస్ చేయగలదు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొంత డేటాని కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో దీంట్లో మనకి రకరకాల కలర్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని బేస్ చేసుకొని మీకు ఎంత డీప్ స్లీప్ కి వెళ్ళారు, ఎంత మోడరేట్ స్లీప్ లో ఉన్నారు, అలాగే ఎంత నార్మల్ స్లీప్ లో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతేకాదు మన బాడీ యొక్క టెంపరేచర్ ని కూడా ఇది మానిటర్ చేయడంతో పాటు ఒకవేళ లేడీస్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వాళ్ళకి మంత్లీ మెన్సెస్ ఇవన్నీ కూడా మన బాడీ యొక్క టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని మోస్ట్ యాక్యురేట్ గా ఇది ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మనకు చూపించగలదు. ఈవెన్ ఇంతేకాదు మనకు వైర్లెస్ లో కూడా దీనిలో NFC ని ఇంటిగ్రేట్ అయితే చేశారు. సో మన దగ్గర అయితే పేమెంట్స్ కి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఒకవేళ మీరు సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ లేదా చైనాలో కానీ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి M-Pay ఏదో ఫీచర్ తీసుకొచ్చారు. దాని ద్వారా డైరెక్ట్ గా వైర్లెస్లీ కూడా మీరు పేమెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మీకు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో ఆ బ్లూటూత్ తోటి మనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ డైరెక్ట్ గా మనకి ఫోన్ కాల్స్ కూడా దీంట్లో మాట్లాడుకోగలరు. అండ్ దీంట్లో ఉన్నటువంటి స్పీకర్ క్వాలిటీతో పాటు మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఒక డెమో అయితే చూసేయండి. హలో, బాగా క్లియర్ గా పడుతుంది. ఓకే ఓకే సరే బ్రో. ఓకే బ్రో, జాగ్రత్త. వచ్చేసేయమ్మా. సో విన్నారు కదా, కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ దీంట్లో నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే కాల్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కానీ డైల్ ప్యాడ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఆ డైల్ ప్యాడ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చి డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ తీయకుండా ఇక్కడి నుంచి డైల్ చేసి ఫోన్ కాల్ మాట్లాడుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మన వెయిట్ ఎంత తగ్గాలనుకుంటున్నాము అని చెప్పారు అన్నట్లయితే అందులో కూడా మీకు ఫాస్ట్ గానా, నార్మల్ గానా లేదా మీడియం గా తగ్గాలనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకున్నారంటే డైలీ మీరు లంచ్, బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ కి ఎంతెంత క్యాలరీస్ తీసుకోవడంతో పాటు మన బాడీ మాస్ ఇండెక్స్ కి సంబంధించి మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ వాడుతున్నారు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వేయింగ్ మిషన్స్ ఉంటాయి. సో వాటిని యూస్ చేస్తారంటే వాటిని డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ చేసి ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వడం కూడా జరుగుతుంది. నిజంగా ఈ ఫీచర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. జనరల్ గా మనం ఎన్నో రకాల స్మార్ట్ వాచెస్ అయితే చూస్తున్నాం కానీ నిజంగా డేటా యాక్యురేట్ గురించి మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. ఇక ఫైనల్ గా మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో నాకు బాగా నచ్చినటువంటి సెగ్మెంట్ ఏమైనా ఉందా అని అంటే దీని బ్యాటరీ లైఫ్ అని అనుకోవచ్చు. ఈవెన్ దో ఇది వచ్చేటప్పటికి 540 mAh ఏమో తీసుకొచ్చారు. బట్ ఈవెన్ ఇది ఒకవేళ మీరు ఫుల్ సెన్సార్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకొని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఆన్ చేసి పెట్టుకున్నారు అంటే 4 to 5 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ సెన్సార్స్ కూడా అప్పుడప్పుడు అంటే ఎవ్రీ 1 hour కి అట్లా చెక్ చేసుకునేటువంటి ఫీచర్ ని కనుక పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 7 to 9 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక లైట్ యూజర్ అయి ఉన్నట్లయితే పెద్దగా నేనేమో ఇంత యూజ్ ఏం చేయను, సో ఎవరీ 2 hours 4 hours అట్లా టెస్ట్ చేసినా సరిపోతుంది అని అనుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 14 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఫోన్ తో పాటు ప్రతిరోజు వాచ్ ని కూడా ఛార్జ్ చేయాలంటే నా వల్ల కాదు. సో నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జర్ ఎలాంటి డాక్ కానీ ఇట్లాంటివి ఏం ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ లోనే మనకి ఇది ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 2 hours టైం తీసుకుంటుంది. బట్ ఇనిషియల్ గా 50% మాత్రం ఆల్మోస్ట్ 20 minutes లోపల ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ దీని ఇన్పుట్ వోల్టేజెస్ కూడా మనకు వచ్చేటప్పటికి 10 to 18 watts మధ్య తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ మన కేబుల్ ఇస్తారు అంతే. సో మిగతా
చార్జర్ ఏదైతే ఉందో మనం మాన్యువల్ గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు హువావీకి సంబంధించినటువంటి వాచ్ GT4 కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూ అయితే. ఒకవేళ మీ బడ్జెట్ గనక అరౌండ్ 15 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్ లో యాక్యురేట్ డేటా తోటి ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ వాచ్ చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే, ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఎనీవే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.